ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గుడి గోపురం శీర్షికన మనం తోరణాలు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలో చర్చించుకుంటాం. అవి ఆలయాలపైన, గోపురాలపైన, ఇంకా విడిగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆలయాన్ని ప్రవేశించే ముందు కూడా తోరణాలు ఉంటాయి. వీటిని మనం తోరణ ద్వారాలు అని అంటాం. అయితే చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే మరి ఈ తోరణాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎలా ఉన్నాయి అని అంటే, నిజానికి ఊర్లో అంటే మనం ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు 2 కట్టెలు పాతి పైన మరో కట్టెను అడ్డంగా కట్టి వాటికి మామిడి ఆకుల్ని కట్టినటువంటి సందర్భాలని చాలామంది తోరణాలు అంటారు. అదే రాను రాను ఆలయ సముదాయాల్లో గోపురంగా రూపుదిద్దుకుంది. వీటికి సంబంధించిన ఆధారాలు మనకు వైదిక సాహిత్యంలో కూడా చాలా ఉన్నాయి. మనం చారిత్రకంగా చూస్తే శుంగ శాతవాహన కాలాల్లో నిర్మించినటువంటి అనేక బౌద్ధారామాల వద్ద ఉన్న మహాస్తూపాలకు ముందు ఈ తోరణాలను ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తుంది. మనం శుంగుల కాలంలో నిర్మించినటువంటి బార్హుత్ స్తూపం దగ్గరున్న తోరణాలే మనకు చారిత్రకంగా ఉన్నటువంటి శిలా తోరణాలు. అవి ఎలా ఉంటాయి అంటే, నిలువుగా 1 కానీ 2 కానీ స్తంభాలు, ఆ స్తంభాలపైన అటు అడ్డంగా తిన్నంగా కానీ కొంచెం అలా అలంకారప్రాయంగా వంపులు తిరిగినవి కానీ చేసినట్టుగా ఉంటాయి మనకి. దాని మీద అనేక రకాలైనటువంటి శిల్పాలు కూడా చెక్కారు. మనం ఈ శుంగుల కాలానికి సంబంధించిన బార్హత్ బౌద్ధ ఆరామం వద్ద లభించినటువంటి తోరణాన్ని చూడాలి అని అంటే మనం కలకత్తాలోని ఇండియన్ మ్యూజియాన్ని తప్పనిసరిగా సందర్శించాలి. ఈసారి మీరు కూడా సందర్శిస్తారు కదా. అయితే ఆ తర్వాత ఏమైంది మళ్ళీ అంటే, శాతవాహనుల కాలంలో నిర్మించిన లేక పునరుద్ధరించబడిన సాంచి స్తూపం దగ్గర ఉన్నటువంటి తోరణాలు కూడా చాలా అత్యంత సుందరతరంగా అలనాటి బౌద్ధ శిల్పులతో రూపుదిద్దుకున్నటువంటి తోరణాలు ఉన్నాయి. సాంచిలో 2 రకాల తోరణాలు ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ మహాస్తూపం దగ్గర ఉన్నటువంటి దక్షిణ ద్వారం అత్యంత అలంకారంగా ఉంటుంది. అది నిలువుగా 1 స్తంభం, ఆ పైన 3 అడ్డ దూలాలు, అవి కూడా అలంకారప్రాయంగా కనిపిస్తాయి మనకి. వాటి మీద అలనాటి బౌద్ధ ఇతివృత్తాలు ఎన్నో ఉన్నాయి. ఇక మరి అక్కడైనా ఇక్కడ లేవా అని అంటే, అమరావతి ధాన్య కటకం మనందరికీ తెలిసిందే. దాన్ని ముందుగా శాసనాల్లో ధమ్మనకడ, ధాన్యకడ అని అన్నారు. ఆ తర్వాత ధరణికోట అన్నారు. అదిగో అది 1796 నుంచి అమరావతి అనే ఒక కొత్త పేరుని సంతరించుకొని అమరావతి స్తూపంగా నిలబడిపోయింది. అదిగో ఆ అమరావతి స్తూపం దగ్గర సామాన్య శకం 1వ శతాబ్దంలో గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడైన వాసిష్ఠీపుత్ర పులుమావి పూర్వద్వారాన్ని ఎత్తించాడు అని ఒక ప్రాకృత శాసనం తెలియజేస్తుంది. దాని అర్థం పూర్వద్వారం అంటే తోరణ ద్వారమనే ఉంది. దాంట్లో తోరణ ద్వారాన్ని ఎత్తించాడు అని అంటే, ఆ సంప్రదాయం అలా ఎక్కడేని ఒక సందర్శనీయ స్థలానికి వెళ్ళే ముందు సందర్శకులను ఆహ్వానిస్తున్నట్లుగా నిర్మించేదే తోరణం. ఆ తర్వాత ఏమైంది అని అంటే, నాగార్జునకొండలో కూడా ఇక్ష్వాకుల కాలం నాటి తోరణాలు ఉన్నట్లుగా తెలిపే పరోక్ష సాక్ష్యాధారాలు మనకు కనిపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఒక శిలాఫలకం బయటకు వచ్చింది తవ్వకాల్లో. ఆ శిలాఫలకం మీద ఒక ఆవిడ నాజూగ్గా నిలుచుకున్నట్లు, ఆ తర్వాత ఆ పక్కనే ఒక చక్కటి శిలాతోరణం బయట మకర ద్వారంతో ఉందన్నమాట. అదే ఇక్ష్వాకుల కాలానికి చెందినటువంటి శిలా తోరణ ద్వారాలు మళ్ళీ మనకు ఫణిగిరిలో శకలాలుగా లభించాయి. అంటే పూర్తిగా ఉన్నది లేదు కానీ శకలాలుగా మనకు నిలువు స్తంభాల భాగాలు, ఆ పైన వచ్చే అడ్డదూలాలు అత్యంత సుందరతరంగా అమరావతి శిల్పకళకు పరాకాష్ఠగా పేర్కొనదగిన అలంకారప్రాయమైన, భారతదేశంలోనే మరో చోట ఎక్కడా లేనంత అందంగా తీర్చిదిద్దబడిన తోరణ ద్వారాల శకలాలు ఇదిగో సూర్యాపేట జిల్లాలో ఉన్న ఫణిగిరి బౌద్ధారామం వద్ద బయలుపడ్డాయి. అవి ఇప్పుడు అక్కడ సైట్ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. మరి ఉత్తర భారతదేశంలో కానీ గాంధార ప్రాంతంలో కానీ తోరణాలు లేవా అని అంటే ఉన్నాయి. ఉన్నట్లు ఎట్లా తెలుసు మనకు ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని స్వాత్ వ్యాలీ అంటాం, సువాస్తు అంటారు. అదిగో ఆ ప్రాంతంలో
బేగ్రామ్ అనేటువంటి ఒక ప్రదేశంలో బయలుపడినటువంటి ఏనుగు దంతంతో తీర్చిదిద్దిన అనేక కళాఖండాలు బయటపడ్డాయి. దాన్ని బేగ్రామ్ ఐవరీస్ అంటారు. మామూలుగా అంత ప్రసిద్ధి పొందిందన్నమాట. మీరు కూడా నెట్లో అలా బేగ్రామ్ ఐవరీస్ అని అంటే అలనాటి ఎప్పటి కుషానుల కాలం అంటే ఎప్పుడు కనిష్కుని కాలం, ఇంకా ఎప్పుడు 1వ శతాబ్దం. అదిగో 1వ శతాబ్దం నాటి దంతకారుల శిల్పకళ లాఘవాన్ని మీరు చూడాలి అని అంటే బేగ్రామ్ ఐవరీస్ని చూడాలి. అదిగో దాని మీద 1, 2 ఎన్ని తోరణాలు, చిన్న సైజులో అలనాటి తోరణాలను అద్దంలో చూపిస్తున్నట్లుగా మనకి ఆ కళాకారులు అందించారు. వారి శిల్పకళ నైపుణ్యానికి వందనాలు. మళ్ళీ ఆలయాల జోలికి వద్దాం. ఆలయాల మీద తోరణాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆలయాల మీద ఉండటం ఏమిటి? మీద అంటే మనకు గర్భాలయం యొక్క గోడలు, ఆ తర్వాత అర్ధమండప గోడలు, ఒక్కోసారి చుట్టూ మూయబడినటువంటి మహామండప గోడల మీద కూడా ఇలాంటి తోరణాలు ఉన్నాయి. ఎందుకున్నాయి తోరణాలు అని అంటే కొంచెం గర్భాలయాలు విశాలమయ్యే కొద్దికి దాన్ని ఏదో రకంగా అలంకరించాలి అని శిల్పులు ఏం చేశారు అంటే, ఒకటి మధ్యలో కోష్టాలు పెట్టారు. ఆ కోష్టాల్లో జాలకాలు, కిటికీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కసారి అవే కోష్టాలు అటు ఇటు కూడా మళ్ళీ అమరి ఉంటాయి. 2 స్తంభాలు, స్తంభాల పైన ఏదేని ఒక అలంకార చిత్రం, దాని కింద కొంచెం పౌరాణిక ఈ శిల్పాలు కూడా ఉంటాయి. నేరేటివ్స్ అంటాం మనం. అలా గోడల మీద మొట్టమొదటిసారి మనకు ఈ ఆలయ గోడల మీద దర్శనమిచ్చాయి. దాన్ని ఏమంటారు అంటే 3-4 రకాలైనటువంటి తోరణాలు ఉన్నాయి. వాటిల్లో కోష్టాన్ని కూడా తోరణంగా అనుకున్నారు. ఎందుకంటే 2 స్తంభాలు నిలువుగా ఉండి దానిపైన ఒక అడ్డదూలంలాగా ఒక పలక లాంటిది ఉంటుంది. దాని మీద మీకు మకరంతో అటు ఇటు చక్కటి మకరం, ఆ మకరానికి మళ్ళీ ఒక తోకలు ఉన్నట్లుగా కూడా అవి అలా అత్యంత అలంకారప్రాయంగా ఉంటాయి. అలా తీర్చిదిద్దినటువంటి మకర తోరణాలు కూడా మనకు కనిపిస్తాయి. అయితే దాక్షిణాత్యాన మనకు ఆలయ నిర్మాణం ఊపందుకుంది బాదామి చాళుక్యుల కాలంలో. ఐహోల్, బాదామి, పట్టడకల్, మహాకోట. అబ్బా, ఒక్కసారి సందర్శిస్తే ఆలయాలు నిజంగా ఇక్కడే పురుడు పోసుకున్నాయా, పుట్టిన ప్రతి పువ్వు పరిమళిస్తుందా అనే అన్నంత సందంగా ఏ ఆలయానికి ఆ ఆలయం అత్యంత సుందరతరంగా తీర్చిదిద్దబడింది బాదామి చాళుక్యుల శిల్పుల చేతిలో. బాదామి అలనాడొక శిల్పుల ప్రయోగశాల అంటానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళ మీద మనకు 4-5 రకాల తోరణాలు ఉన్నాయి. మరి వాళ్ళ సోదరులైనటువంటి తూర్పు చాళుక్యులు తీరాంధ్రాన్ని పరిపాలించారు కదా, వాళ్ళు మరి ఈ తోరణాలను ప్రతిబింబించారా గోడల మీద అని అంటే అత్యంత సుందరతరంగా వీళ్ళు కూడా తీర్చిదిద్దారు. అసలు మకర తోరణం అంటే వాస్తు శిల్పశాస్త్రాల్లో చెప్పినటువంటి మకర తోరణం ఎలా ఉంటుందా, ఎంత అందంగా ఉంది అని దూరాన్నించే చూసి హాయిగా దాన్ని తడిమి చూస్తే ఆ అందం మనం పులకరించిపోతామా అన్నట్టుగా ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ తూర్పుగోదావరి జిల్లాలో అంటే కాకినాడకు అనపర్తికి దగ్గర ఉన్నటువంటి బిక్కవోలు అంటాం మనం. దాన్ని బిరుదాంకన ఉరోలు అని శాసనాలు పేర్కొన్నాయి. అక్కడ రాజరాజేశ్వర, గోలింగేశ్వర ఇంకా అనేక ఆలయాలు ఉన్నాయి. అదిగో ఆ ఆలయ గోడల మీద ఉన్నటువంటి మకర తోరణాలు ఎంత అందంగా ఉంటాయో చెప్పలేం. మరి దానికి కొంచెం ఎగువగా వెళ్తే మనకు శ్రీముఖలింగం అని ఉంది. అది తూర్పు గాంగుల కాలంలో నిర్మించిన అత్యంత సుందరతర పంచాయతనాలయం. అక్కడ ఉన్నటువంటి కొలువు తీరిన స్వామి మధుకేశ్వరుడు. మధుకేశ్వరుడితో పాటు భీమేశ్వరుడు కూడా విడిగా ఒక ఆలయం ఉంది. అయితే మధుకేశ్వర ఆలయం కేవలం ఆలయాలు లోపలే ఉన్నాయా అని అనుకుంటే పొరపాటే. ఆలయాల్లో చుట్టూ అమర్చిన ప్రహరీ కూడా లేక ప్రాకారం అంటాం మనం, అది కూడా అణువణువు శిల్పకళా సౌందర్యానికి మచ్చుతునగ్గా భాసిల్లుతుంది. మరి అదిగో ఆ ఆలయానికి ప్రవేశించే ముందు గోడలాగే ఉంటుంది. స్తంభాలు కనిపించినట్టుగా ఉంటాయి. ఆ స్తంభాల పైన ఉన్నది అడ్డదూలమా కాదా, అది కూడా గోడలో ఒక భాగం అన్నట్టుగా ఉంటుంది. అదిగో ఆ గోడ మీద అనేక రకాలైన
శిల్పాలు, పౌరాణిక శిల్పాలను తీర్చిదిద్దారు. ఇంకా శిల్పుల మునివేళ్ల నైపుణ్యానికి చక్కటి నిదర్శనం. ఆ వేళ్ళు ఉలులు కలిపి పోటీ పడి రాతి మీద నాట్యం చేశాయా అన్నంత భ్రమకు గురయ్యేట్లుగా చక్కటి తోరణమా కాదా అన్నట్టుగా దృశ్య నేపథ్యంలో చెక్కినటువంటి తోరణం మనని ఆకట్టుకుంటుంది. అది తూర్పు గాంగుల కాలము నాటిది. మరి ఆ తర్వాత రాష్ట్రకూట్లు అటు ముందుగా లాతూర్, ఆ తర్వాత మాన్యకేటం నుంచి పరిపాలన ప్రారంభించి అటు ఉత్తర తెలంగాణను స్వాధీనపరుచుకొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా రాయలసీమంతా వాళ్ళ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇంకా కొద్దో గొప్ప కొన్ని సందర్భాల్లో కొద్దిగా తీరాంధ్రంలో కూడా రాజకీయాల్లో వాళ్ళు జోక్యం చేసుకున్నారు. అదిగో ఆ నేపథ్యంలో తెలంగాణలోను ఆంధ్రాలోను ఆలయాల పైన నిర్మించినటువంటి గోడల మీద రాష్ట్రకూటు కాలం నాటి సునిశ్చితంగా తీర్చిదిద్దిన ఈ తోరణ ద్వారాలు లేక దాన్ని ఏమంటే కుడ్య తోరణాలు అద్భుతంగా కనిపిస్తాయి. వాటికి ఉదాహరణ చెప్పాలి అని అంటే మనకు ఎక్కడ ఈ కర్నూలు జిల్లాలో భవనాసి సంగమం అంటాం. అది సప్తమ సంగమ స్థానం అంటారు. కృష్ణా నదికి అనేక నదులు జోడవుతూ ఉంటాయి కదా, అలా జోడైన దాన్ని మనం సంగమం అంటాం. అక్కడ కట్టే ఆలయాన్ని సంగమేశ్వరుడు అంటారు. ఇదిగో ఇక్కడ కూడా మీకు ఇది ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది. ఇటు సోమశిల, అటు పక్క సంగమేశ్వరం. అదిగో ఆ సంగమేశ్వరంలో 2 రకాల సంగమేశ్వరాలు ఉన్నాయి అక్కడ. ఒకటి నివృత్తి సంఘం, మరొకటి రూపాల సంఘం. అదిగో ఆ రూపాల సంఘం అనేటువంటి ప్రదేశంలో నిర్మించినటువంటి ఆలయాన్ని సంగమేశ్వర ఆలయం అని అంటారు, రూపాల సంగమేశ్వర ఆలయం అంటారు. అదిగో ఆలయాన్ని నీటి ముంపు నుంచి తరలించి కర్నూలు జగన్నాథ గట్టు మీద నిర్మించడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలయాన్ని చూస్తే రాష్ట్రకూటుల కాలపు తోరణాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూసి ఆనందించవచ్చు. ఇంకా అదే కాలానికి సంబంధించింది కర్నూలు పక్కనే, అంటే మనం కర్నూలు నుంచి జగన్నాథగుట్టకు కుడివైపుగా అటు అనంతపూర్ వెళ్తుంటే కొంత దూరం పోయిన తర్వాత ఎడం వైపున కొద్దిగా 5-6 కిలోమీటర్ల లోపలికి వెళ్తే నాయకల్లు అని ఒక ఊరు వస్తుంది. ఆ నాయకల్లులో పొలాల్లో ఎవరు పట్టించుకోకుండా, మనం నిర్లక్ష్యం అని అనొచ్చో అనకూడదో నాకు తెలియదు కానీ, దిక్కు ముక్కు లేని దేవాలయం అంటాం కదా, అదిగో అలా ఉన్నటువంటి ఒక ఫాంసెన అంటారు దాన్ని, అంటే స్టెప్పుడ్ పిరమిడల్ ఆలయం. ఆ ఆలయం యొక్క వెనుక కూడా 2 పక్క గోడల మీద చిన్న గుళ్ళు ఉంటాయి. వాటినే మనం కోష్టము అంటాం. అదిగో ఆ కోష్టం పైన నల్ల శానపు రాతితో తీర్చిదిద్దిన అత్యంత సుందరతరమైన తోరణం కనిపిస్తుంది మనకి. అదే కాదు, మళ్ళీ క్యాతూర్, అలంపూర్కి సమీపంలో ఉన్న క్యాతూర్లో కూడా మరింత అందమైనటువంటి తోరణం ఉంది. ఇంకా మీరు పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్తుంటే గూడెం అనేటువంటి ఊరుంది. ఆ గూడెం దగ్గర ఉన్న మూకగుళ్ళు, ఆ మూకగుళ్ళ దగ్గర కూడా ఒక దేవాలయం పైన ఉన్న తోరణ ద్వారం అంత అందమైన ద్వారాన్ని నేను చూడలేదు. అది మనం అంగీకరించవలసిన విషయమే. ఇక రాష్ట్రకూటుల తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్యులు వాళ్ళేం తక్కువ తెలియలేదు. ఎందుకో తెలుసా? మనం బాదామి చాళుక్యుల కాలంలో ప్రయోగశాల నుంచి బయటకు వచ్చి మరిన్ని ప్రయోగశాలను సందర్శించినటువంటి రాష్ట్రకూటుల తరువాత వచ్చిన కళ్యాణి చాళుక్య శిల్పులు వాళ్ళందరినీ కాదని తలదన్ని అత్యంత సుందరతరమైన ఆలయాల మీద తోరణాలే కాక విడి తోరణాలను కూడా తీర్చిదిద్దడం ప్రారంభించారు. విడి తోరణాలు అంతకుముందు రాష్ట్రకూటుల కాలపు విడి తోరణం మనకు అలంపూర్లో ఉంది. అలంపూర్లో కామాక్షి ఆలయం అంటాం మనం. దానికి వెళ్ళే ముందు ఒక 2 స్తంభాలపైన ఇట్లా అడ్డదూలం మాత్రం ఉంటుంది. మరీ అంత అలంకారంగా ఉండదు, కానీ దాని మీద స్థానికంగా ఉన్నటువంటి ఒక కథ చెక్కబడి ఉంటుంది. అది దాన్ని ప్రతోలి అంటారు. అయితే అది విడిగా ఉంది, ఒకటే సింపుల్. కానీ కళ్యాణి చాళుక్యుల కాలంలో ఇలాగే విడిగా ఉన్నటువంటి తోరణాలు లెక్కలేనన్ని ఉన్నాయి తెలంగాణలో. ఎక్కడున్నాయి అంటే నందికంది, ఇటు మన సంగారెడ్డికి దగ్గరలో మీరు అటు బీదర్ వెళ్ళే దూరంలో నందికంది అని ఒక ఊరు ఉంటుంది. ఆ నందికందిలో రామలింగేశ్వర ఆలయం అని ఒక చక్కటి ఆలయం. దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే భూమి మీద నుంచి ఆకాశంలో ఉండే శిఖ, అదే కలశం అంటాం, దాన్నే మనం కుంభం అంటాం, అంతవరకు కూడా మొత్తం
నక్షత్రాకారంలో ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి నక్షత్రాకారపు భూమిజ ఆలయం మరో చోట ఎక్కడా లేదు. అత్యంత సుందరతరంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. మనం చూసి చూసి గుడి చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళి అత్యంత ఆ వాస్తుని శిల్పాన్ని రెండింటినీ కలగలుపుగా మనం చూసి ఆనందించి మళ్ళీ బయటకు వస్తుంటే అయ్యో, శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆనంద నిలయంలో చూసి వెనుదిరిగి వచ్చి మళ్ళీ చూడాలని ఉవ్విళ్ళూరే భక్తుల మాదిరిగా వారసత్వ ప్రేమికులు ఈ నందికంది ఆలయ అపురూప నిర్మాణ కౌశల్యాన్ని చూడాలి మళ్ళీ చూడాలి అని ఉవ్విళ్ళూరుతుండటం నిజం, అతిశయోక్తి కాదు. అది ఒకటి. ఇంకా మీకు పటాన్చెరుకు సమీపంలో ఇందిరేశం అని ఒక ఊరుంది. ఆ ఇందిరేశంలో కూడా 2 రకాల తోరణాలు. ముందుగా ఉండే తోరణం సాదాసీదాగా ఉంది. ఇంకా కొంచెం పైకి వెళ్తే ప్రధాన ఆలయానికి ముందు నిలబెట్టినటువంటి తోరణం మాత్రం అటు ఇటు పక్కనే ఒక చక్కటి బ్రాకెట్లు ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. అదిగో అది కళ్యాణి చాళుక్యుల కాలం, అంటే 11వ శతాబ్దం. కొలనుపాక అనగానే మనకి జైన క్షేత్రంగా గుర్తుకొస్తుంది కాదు, అది సోమేశ్వరునికి కూడా నిలయం. సోమేశ్వరాలయం ఉంది. అదిగో ఆ సోమేశ్వరాలయానికి ప్రవేశ ద్వారంగా కొంచెం ముందు ఒక తోరణం ఉంటుంది. ఆ తర్వాత ఆలయానికి ముందే మరో తోరణం ఉంటుంది. ఆ తోరణానికి ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఆ పక్క ఈ పక్క బ్రాకెట్లతో పాటు ఆ పైనున్న దూలానికి కింద అప్పుడే సూర్యుడి నుంచి జారుతున్న చిటుక్కు వాన చుక్క అలా జారటానికి సిద్ధమై బిందువులా తయారైన వరుసలు అలా ఏర్పడితే ఎంత అలంకారంగా ఉంటాయో అదిగో దాన్ని మనం అక్కడ చూడవచ్చు. అదే వరంగల్ కోటలో ఉన్న హంసాలేక కీర్తి తోరణాలకు నమూనాగా భాసిల్లిందేమో అని కూడా చిత్రశిల్పకారులు అనుకుంటారు. ఇది కొలనుపాకలో. మరి ఇంకా ఎక్కడున్నాయి అని అంటే అదే కాలానికి చెందినటువంటి నల్లగొండ జిల్లా, అంటే మునుపటి నల్లగొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి మోత్కూర్. ఆ మోత్కూర్లో కూడా ఒక ఆలయం ఉంది. ఊరికి బయటగా ఉంటుంది. ఆ ఊరికి బయట ఆలయానికి చేరువుగా, అంటే ఆలయానికి ప్రవేశించే ముందు సాదాసీదాగా ఉన్నటువంటి ఒక తోరణం ఉంటుంది. ఇలా సాదాసీదాగా ఉన్న తోరణాలు మళ్ళీ మనం శ్రీశైలానికి వెళ్తుంటే మన్ననూరు ఘాట్ ఎక్కగానే ఎడం వైపు సాదాసీదా తోరణం కనిపిస్తుంది. దాని పక్కనే ప్రతాపరుద్రుని కోట ఉంటుంది. ఇది ఇక్కడ శ్రీశైలం పోతుంటే. మరి ఇంకా ఇలాంటి సాదాసీదా ఎక్కడ ఉన్నాయంటే ఆశ్చర్యం, మనం వరంగల్లో కీర్తి తోరణాలనే చూస్తున్నాం, కానీ ఆ వరంగల్కి మునుపటి రూపైన హనుమకొండ, ఆ హనుమకొండలో 2 తోరణ ద్వారాలు ఉన్నాయి. ఒకటి మీకు రాజరాజ నరేంద్ర గ్రంథాలయానికి సమీపంలో, మరొకటి మీకు భద్రకాళి ఆలయానికి వెళ్ళేటప్పుడు అవి కోట గోడలకు అమర్చినటువంటి తోరణ తోరణాలు. ఆ కోట గోడలు శిథిలమైపోయాయి, కనిపించకుండా పోయాయి. ఈ తోరణాలు మాత్రం ఇప్పటికీ మిగిలాయి. అదిగో అలా అవి రాష్ట్రకూట్ల కాలం నాటివి, కళ్యాణి చాళుక్యుల కాలం నాటివి. మరి రాష్ట్రకూట్లు, కళ్యాణి చాళుక్యుల తర్వాత ఈ నేలను పరిపాలించిన వాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు ఎవరో కాదు, శాతవాహనుల తర్వాత తెలుగు నేలంతా ఒక్కటిగా చేసి ఏకఛత్రాధిపత్యాన్ని సాధించి తెలుగు నేల మునుపటి కంటే సౌభాగ్యవంతంగా భాసిల్లి స్వర్ణయుగాన్ని తలపింపజేసిన కాకతీయ యుగంలో అనేక తోరణాలు, అనేకం అంటే ఎక్కడున్నాయి. ఒకటి ఐనోలు అంటారు. మనకు వరంగల్ పక్కనే ఐలోని మల్లన్న అంటాం కదా, అక్కడ ఒక తోరణం ఉంది. అలాగే అదే కాలానికి చెందినటువంటి మరింత అందమైన తోరణాలు మనకు గోదావరి కని అని ఉంది కదా, గోదావరి కని పక్కనే ఉన్నటువంటి జనగాం. ఆ జనగాంలో ఎంత అందంగా ఉంటుంది ఆ తోరణం. మళ్ళీ మనం వెళ్ళి చూడాల్సిందే, కానీ ఇలా మాటల్లో చెప్పుకునేది కాదు. వర్ణనాతీతం శిల్పకళా శోభితం. ఇక వరంగల్ కోటకొద్దాం. వరంగల్ కోటలో ఎంత సుందరతరమైనటువంటి కీర్తి తోరణాలు. ఎందుకు వాటిని కీర్తి తోరణాలు అన్నారు అంటే, కొంతమంది అవి రుద్రమదేవి నిర్మించిందని, మరి కొంతమంది గణపతి దేవుడు నిర్మించాడని అనుకుంటున్నారు. ఎందుకు అంటే శాసనాధారాలు లేవు కాబట్టి, వాళ్ళిద్దరి పరిపాలన జాయింట్గా సాగింది కాబట్టి కొంతకాలం ఆ కాలంలో బహుశా నిర్మించి ఉండవచ్చు. అంటే ఆయన గణపతి దేవుడు తన సామ్రాజ్యాన్ని నలుదిక్కులా విస్తరించిన
జరిగిన నేపథ్యంలో 4 తోరణాలను ఎత్తించాడు. అదిగో ఆ తోరణాల పైన తన కీర్తి దశ దిశలా వ్యాపించాలి అన్నందుకు, కీర్తికి యశస్సుకు ప్రతీకైనటువంటి చక్కటి హంసలను నిలబెట్టాడు ఆ తోరణాలపై. ఎంత ఆశ్చర్యం! ఎక్కడి నుంచో వచ్చినటువంటి దేశీ విదేశీ పర్యాటకులు ఆ ఒక పక్క వరంగల్ కోటలోని శిథిలాలను చూసి కంట నీరు తెచ్చుకొని వారుండరు. మరోపక్క దానికి కొంచెం సాంత్వనంగా ఊరడింపుగా కాకతీయ కీర్తి తోరణాలపై అత్యంత అందంగా సుందరతరంగా ఈ హంసేన సరస్వతీదేవి వాహనం, ఈ హంసేన బ్రహ్మకు వాహనం అన్నంత అందంగా మనని మరో లోకంలోకి తీసుకెళ్తాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది తోరణాల పుట్టు పూర్వోత్తరాలు. మరి విజయనగర కాలంలో అసలు ఉన్నాయా లేవా అని అంటే, ఇంత విస్తృతంగా అటు కాకతీయ కళ్యాణి చాళుక్యుల ఆలయాల వద్ద ఉన్నట్లుగా తోరణాలు లేని మాట నిజం, కానీ అస్సలు లేకుండా పోలేదు. మరి ఎక్కడున్నాయి అంటే, మీకు సోమపాలెం అని ఒకటి ఉంది. ఎక్కడ? రిషి వ్యాలీ, మదనపల్లి దగ్గర ఉన్న రిషి వ్యాలీలో అక్కడ ఒక చిన్న తోరణం ఉంది. ఎలా ఉంది ఆ తోరణం అంటే, 2 నిలువురాళ్ళు, దాని మీద ఒక రాయి. అదే రకమైనటువంటి తోరణం మళ్ళీ మనకి హంపీలో ఉంటుంది. హంపి శిల్ప సుందరి నిద్రలేసింది అని మనం వెళ్ళి అక్కడ సంబరపడుతూ ఉంటాం కదా. అక్కడ 145 కట్టడ విశేషాలని చూస్తున్న ప్రతిసారి కనులు లేవని నీవు కలతపడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు అని ఒక కళాప్రియుడు తన భార్యకు అలా వర్ణనాత్మకంగా దృశ్యాన్ని వినిపించి చూపించిన మంచి మనసులు సినిమాలోని నేపథ్యం మనకు గుర్తు రాకపోదు. అయితే అక్కడ ఉన్నటువంటి తోరణాన్ని చాలామంది ఏమన్నారు అంటే, అది రాజు తూగే తులాభార మండపం అని అన్నారు. ఏది ఏమైనా కావచ్చు, కానీ అది తోరణం అన్న నిర్వచనానికి సరిపడుతుంది. కాబట్టి విజయనగర కాలంలో కూడా తోరణం ఉంది అని మనం చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. మరి ఇక్కడ లేవా? ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ? ఆంధ్రాలో ఇప్పుడే సోమపాలెం గురించి మనం చెప్పుకున్నాం. మరి తెలంగాణలో ఒక అత్యంత సుందరతరమైన 2 నిలువు స్తంభాలు, దానిపైన అర్ధచంద్రాకారంగా ఉన్న మకర తోరణం, దానిపైన ఇంకా అయ్యో రాక్షసుడైనా కూడా కీర్తిముఖం అని పిలువగలిగిన ఈ రాక్షసుడు ఎంత అందంగా ఉంటాడా అన్నట్లుగా శిల్పి తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశాడా అనిపిస్తుంది. అది ఎక్కడో కాదు, నిజామాబాద్కు ఇంకా 10 కిలోమీటర్లు ఉందనగా మనకు ఎదురుపడే డిచ్చిపల్లి. ఆ డిచ్చిపల్లి మనం ఊళ్ళోకి వెళ్ళాలి. జాతీయ రహదారి నుంచి కొంచెం పక్కగా ఎడంవైపుకి ఊళ్ళోకి వెళ్తే మీకు అక్కడ రామాలయం దర్శనమిస్తుంది. ఆ రామాలయాన్ని సందర్శించాలి అని అంటే మీరు ఒక తోరణ ద్వారం కుండా లోపలికి వెళ్ళాలి. అది ఒక తోరణం. మరో తోరణం కూడా అక్కడే ఉండేది. అదిగో ఆ మరో తోరణం ఇవాళ రాష్ట్ర పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయం, మన లేపాక్షి ఎంపోరియం అంటే ప్రస్తుతం గోల్కొండ ఎంపోరియం అంటున్నాం. ఆ బిడ్స్లో ఈ నిజాం కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి గన్ ఫౌండరీలో మీకు లోపలికి వెళ్తే అదొకటి. అక్కడి నుంచి తరలించినటువంటి ఒక చక్కటి తోరణం ఉంది. ఇంకొక మాట, మీకు అలాంటి తోరణమే మరొకటి, అంటే అంత అందంగా ఉండదు కానీ కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందిన ఇంకొక తోరణం ఎక్కడుంది అంటే, రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న పబ్లిక్ గార్డెన్లోని మనం ఏమంటామంటే దాన్ని స్టేట్ మ్యూజియం. ఆ స్టేట్ మ్యూజియం ప్రాంగణంలో కూడా పటాన్చెరు నుంచి తరలించిన ఒక తోరణ ద్వారం ఉంది. ఇది తోరణ ద్వారా చారిత్రక నేపథ్యం. అయితే మరి శిల్పశాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అసలు శిల్పశాస్త్రాల్లో తోరణాల గురించి ఏమన్నా ఉందా మీకు? లేకపోతే ఎంతో సమాచారం శిల్పశాస్త్రాల్లో ఉంది. శిల్పశాస్త్రాల్లో అవి ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎత్తెంత ఉండాలి, వాటి యొక్క అలంకారాలు ఏ రకంగా తీర్చిదిద్దాలి, వాటిని ఎన్ని రకాలుగా అంటారు అన్నటువంటి విషయాలు అన్నీ కూడా మనకి శిల్పశాస్త్రాల్లో ఉన్నాయి. అవే కదా శిల్పులకు మాన్యువల్స్ అంటాం మనం. అంటే గ్రంథాలు. శిల్పులు ఏదైనా సంప్రదించాలి అని అనుకున్నప్పుడు ఈ శిల్పశాస్త్రాలే వారికి
ఆకరువుగా ఉంటాయి. వాటి పేరేమిటి? కాశ్యప శిల్పం, విశ్వకర్మీయం, మయమతం, మానసారం, ఇలా అనేక శిల్పశాస్త్రాలు ఉన్నాయి మనకు. వాటిల్లో ముఖ్యంగా మనం అనునిత్యం సంప్రదించేవి, అందుబాటులో ఉన్నవి విశ్వకర్మీయం, శిల్పరత్నం, కాశ్యప శిల్పం. ఒక్కసారి వాటిలో ఏముందో చూద్దాం. శిల్ప ఆగమ శాస్త్రాల్లో మనకు ఈ తోరణాల గురించి తోరణ లక్షణం అనేటువంటి ఒక ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. అలా లేని సందర్భాల్లో పాదవర్గం లేక కుడ్యం అని అంటామే. కుడ్యం అంటే గోడ, పాదవర్గం అంటేనేమో మేము పాదం అంటే స్తంభం. ఆ గోడల మీద స్తంభాలు ఉంటాయి కాబట్టి దాన్ని మేము స్తంభవర్గం అంటాము శిల్పులుగా. అదిగో ఆ స్తంభాలకు సంబంధించిన ఆ గోడల మీద మధ్యలో ఈ తోరణాలు వస్తాయి కాబట్టి అందుకని వీటిని పాదవర్గం అనేటువంటి దాంట్లో చెప్పడం జరుగుతుంది. విడిగా తోరణ లక్షణం కూడా ఉంటుందన్నమాట. అలా ఉండే తల్లికి ఏమైందంటే ఆ తోరణాల్లో మీకు ఏమేమి ఉంటాయి? కోటం ఉంటుంది, కోష్టం ఉంటుంది, పంజరం ఉంటుంది, జాలకం ఉంటుంది, కుంభలత ఉంటుంది, వృత్తస్ఫాటిత ఉంటుంది, కుంభ పంజర స్తంభం కూడా ఉంటుంది. వాటిలో మీకు ఎలా చెప్పారు అంటే ఒక్క మాట, ప్రాసాద మండపాదీనాం మధ్య భాగే తోరణం. ఎక్కడ నిర్మించాలి అంటే ప్రాసాద మండపాలకు మధ్య భాగంలో తోరణాలను ఏర్పాటు చేయాలి అని కాశ్యప శిల్పశాస్త్రంలో 12వ అధ్యాయం పేర్కొంటుంది. అనేన విధిన విప్ర కర్తవ్యం కుడ్య బాహ్యకే, గోడల మీద వీటిని చెయ్యాలి అని చెప్పబడింది. అవి 3 రకాలు ఉంటాయి. ఏమిటివి 3 రకాలు? పత్రతోరణం, మకర తోరణం, చిత్తర తోరణం. పత్రతోరణం, మకర తోరణం, చిత్తర తోరణం ఇది తోరణం త్రివిధం భవేత్. 3 రకాలు. వీటిని కుడ్య భాగంలో చేసినట్లయితే దాన్ని కుడ్య తోరణం అంటాం. ద్వారాల మీద చేసినట్టయితే ద్వార తోరణం అంటాం. స్తంభాల మీద చేరితే పాద తోరణం అని, స్తంభ తోరణం అని కూడా అంటాం. మరి పత్ర తోరణం అంటే ఏమిటి? పత్రం అంటే మీకు తెలుసు ఆకులు. ఆ ఆకులతో అలంకారం చేసినటువంటి తోరణాన్ని పత్ర తోరణం అంటాం. అది కాశ్యప శాస్త్రంలో ఎలా చెప్పారో విందామా? అర్ధచంద్రమివాకారం పత్రరాజ విరాజితం పత్ర తోరణమాఖ్యాతం తతో మకరముచ్యతే. ఏమీ లేదు, అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి ఈ తోరణం మీద పత్రాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఇక మకర తోరణం ఏమిటో చెప్పుకుందాం అంటున్నారు. అంటే మకర తోరణం ఏమిటి? పత్ర తోరణమేవంతు అంటే పత్ర తోరణం ఇలా ఉంటే మధ్యే పూరిమ సంయుతం, మధ్యలో పూరిము అంటే మీకు హాయిగా ఒక అలంకార విశేషం. పార్శ్వయోహు పత్ర చిత్రాది శోభితం పత్రతోరణం అంటే అటు ఇటు చక్కటి ఆకులతో అలంకరించబడి ఉంటుందంట. అది విశ్వకర్మ్యంలో చెప్పబడింది. ఆ తర్వాత ఇంకొకటి ఎలా ఉంది అంటే మకర తోరణం నక్కర పంచక సంయుక్తం పార్శ్వయోర్ మకరాస్యకం. ఇక్కడ వినండి మీరు, నక్కరం అంటే మనకు తెలుసు కదా మకరం. నక్కర పంచకం 5 ఉంటాయంట. సంయుక్తం పార్శ్వయోర్ మకరాస్యకం. మకరం అంటే అదే పక్కల్ని మకరాలు ఉంటాయి. మధ్యేతు త్రిక సంయుక్తం, మధ్యలో 3 ఉంటాయంట మధ్యలో ఇక్కడ పైన. అందువల్ల దాన్ని 5 తోరణాలు ఉంటాయి, 5 మకరాలు ఉంటాయి అన్నాం కదా. దాని తర్వాత వృత్త మకర తోరణం, అదే శుభ్రంగా ఒక్కొక్కసారి వృత్తంగా ఉండవచ్చు, అర్ధచంద్రాకారంగా కూడా ఉండవచ్చు. మధ్యే పూరిమ సంయుక్తం ద్విపార్శ్వయో మకరాన్వితం పత్ర చిత్రాది సంయుక్తం ఏతత్ మకర తోరణం. కేవలం మకరాలే కాదు, దీంట్లో పత్రం ఉండొచ్చు, చిత్రం ఉండొచ్చు, అంటే డిజైన్స్ అన్నమాట. అది కాశ్యప శాస్త్రం చెబుతోంది. పూరిమం మధ్యపార్శ్వేతు అంతరే మకరాననం మకరోర్ధ్వా భూత వ్యాళాది యక్ష గంధర్వ స్థాపయేత్. చూసారా, అలంకారం ఇంకా పెరిగిందనమాట. సింహే వ్యాళ సంయుక్త హంసం వా పుష్పమాస్తికం రత్నబంధామలం కృత్వ చిత్రతోరణం ఇష్యతే. ఈ చిత్రతోరణాన్ని ఈ రకంగా అలంకరించమని చెప్పాడు. ఎలా? తోరణం మధ్యలో సింహముఖాన్ని చేసి దాని నోటి నుంచి మకరాలు వేలాడుతున్నట్లు చేసి మధ్యలో పూరిమాన్ని చేసి పూరిమం ఇరువైపులా మకరాలను చేసి తోరణంలో యక్షులు, గంధర్వులు, విద్యాధరులు, బొమ్మలు, సింహం, వ్యాళం, హంసలు, మధ్యలో ముత్యాల హారాలు, ఇంకా రత్నాలను పొదిగినటువంటి హారాలను కూడా అలంకరించి ఈ తోరణాన్ని చేస్తే దాన్ని చిత్ర తోరణం అని అంటారు. ఆ తర్వాత ప్రాకార అంటే ప్రాసాద గోడ భాగంలో అయితే తోరణాన్ని వేదిక మీద చెయ్యాలి. అంతే. ఎంత ఎత్తు ఉండాలి అంటే ఉత్తరం వరకు ఉండాలి. ఆ తోరణం యొక్క ఎత్తు కూడా ఏం చెప్పాడు అంటే స్తంభం యొక్క ఎత్తు కంటే కొంచెం తక్కువగా ఉండాలి అని చెప్పాడు. ఇలా మనకు తోరణానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అటు శిల్ప ఆగమ శాస్త్రాల్లో కూడా చెప్పబడ్డాయి. అంతేకాదు
కొన్ని శాసనాల్లో కూడా ఒక్కొక్క దాత తాను గర్భాలయ అర్ధమండప మహామండప సభామండప నృత్తమండప వాహనాలయ ధ్వజస్తంభ బలిపీఠ ప్రాకార మండప గోపుర సమన్వితంగా తోరణంతో సహా నిర్మించాడు అని చెప్పేటువంటి శాసనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సింది ఏమిటంటే కొద్దిపాటి ఓపిక, పుస్తకాన్ని తిరగేద్దాం అన్న ఆసక్తి, ఇంకా ఆలయాలను సందర్శించి అక్కడున్నటువంటి ఆ రూప లావణ్యాన్ని, శిల్పుల హస్తకళా కౌశలాన్ని మనం చూసి ఆనందిద్దాం అని అనుకునే అనురక్తి కూడా అవసరం. చిట్ట చివరిగా ద్వారతోరణాన్ని గురించి చెప్పుకుందాం. అంటే ఏమిటి? ద్వారతోరణం. ద్వారం అంటే మామూలుగా ఉండే ద్వారమే, తలుపు అనుకుంటాం, అది కాదు. కానీ ఆలయాలకు గోపురాలకు ఉండే ద్వారాలు వేరే ఉంటాయి. ఆ ద్వారాల పైన వచ్చే తోరణం కూడా ఉంటుంది. అది ఎలా ఉండాలి అని అంటే, ద్వారేషు కర్తవ్యం గృహేషు ద్వారతోరణం ద్వారతుల్యోన్నత వ్యాసం తోరణం ఘృమదయం తతః అని శిల్పరత్నంలో 23వ అధ్యాయంలో చెప్పాడు. అంటే ఏమన్నాడు? గృహాల్లో ద్వారాల్లో చేసే తోరణాన్ని ద్వారతోరణం అంటారు. తోరణం యొక్క విస్తారం, ఉన్నతం రెండూ సమానంగా ఉండొచ్చు. ఉత్తరంపై అంటే ఉత్తర వర్గంపై తోరణాన్ని చేసి తోరణం మధ్యలో అష్టమంగళ చిహ్నాలు ఉంటాయి. అష్టమంగళాలు అంటే మీకు తెలుసు కదా. అవి ఏమిటి? దర్పణం, పూర్ణకుంభం, వృషభం, శ్యామరయుగ్మం, శ్రీవత్సం, స్వస్తికం, శంఖం, దీపం. ఇదిగో వీటన్నిటినీ 8 శుభకరమైనటువంటి చిహ్నాలుగా భావిస్తారు. అందుకని వీటిని అష్టమంగళాలు అంటారు. వీటన్నిటిని కూడా తోరణంపై చెక్కి చిత్రపత్ర మకర తోరణాలని అలంకరించవచ్చు అని శిల్పశాస్త్రాలు చెప్పాయి. ఇదిగో ఈ తోరణాల మధ్యలో గజలక్ష్మిని కూడా చేయవచ్చు అన్నారు. ఇదిగో దీనికి ఉదాహరణే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి నందికంది రామలింగేశ్వరాలయ ప్రవేశం వద్దున్న ఆ ద్వారం పైన ఒకవైపేమో నటరాజమూర్తి ఉంటాడు, మరోవైపేమో గజలక్ష్మి ఉంటుంది. ఈసారి మీరు అటువైపు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడండి.